అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు కొర్రలు ఉప్మా చేసాను. కొర్రను వండుకుంటాం కదా, కొర్రన్నం వండేసి పక్కన పెట్టేసి ఉప్మా పోపు రెడీ చేసుకుని వేయించేసి ఆ పోపులో ఈ కొర్రన్నం కలిపేసాను. కాస్త ఉప్పు వేసానా, చక్కగా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకేలాగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా టిఫిన్ కింద కూడా తినేసేయచ్చు. మా వారి కోసం తిప్పల పాటలు పడి పొద్దుటే క్యారేజీకి కూర చారు చేయాలి, అన్నం చేయాలి, తర్వాత టిఫిన్ చేస్తాను. అయితే ఆయన హోంశాంతికి వెళ్తాడో, అక్కడ సేవలు చేస్తారో, అక్కడ కాంత ఏదో టిఫిన్ పెడతారో, తినేసి వస్తారో, ఇక్కడ తినలేరు, అలాగే ఇలాగనేసి చెబుతారు. నీకోసమే, నువ్వు తినడం కోసం నాకు వద్దని టిఫిన్ వద్దు అది ఇది అని అంటారు. టిఫిన్ తినకుండా ఎవరు ఉండలేరు కదండి. అంటే వద్దు అంటాను హోంశాంతికని చెప్పరన్నమాట అండి. వెళ్తారు. భార్యాభర్తల దగ్గర మతాలు వేరు ఉండకూడదు, దాపరకాలు అసలే ఉండకూడదు. నేనే చెబుతాను కానీ అన్నీ నాకే ఉంటాయండి. అయితే ఆయన వద్దండి, నేను లేనప్పుడు మీరు వెళ్ళిపోదురు కానీ వంశాంతికి, ఇంకా అదే కదా మీకు ఆధారు, ఇంకెక్కడికి వెళ్తారో, నేను ఉండగా వద్దురుండ మాతాలో, మనం ఇప్పుడు ఏదో జాగ్రత్తగా గడిపేయాలి కదా, మరి అక్కడ ఏమీ తినొద్దు పడదు. ఒకసారి అక్కడ ఫుడ్ తినొచ్చి చాలా 15 రోజులు చాలా బాధపడ్డారన్నమాట. అప్పటి నుంచి తినటానికి ఇష్టపడను. వెళ్తే తినేస్తారేమో, ఏమన్నా ప్రసాదంగా భావింతారు కదండి వీళ్ళు అని భయం నాకు. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ మీదైనా ఇంకొకళ్ళు ఉండవండి, ఉండటానికి దారిలో అవకాశాలు లేవు. కాబట్టి ఒకరి గురించి ఒకరు చెప్పుకోవాలి, చేసుకోవాలి. ఇక ఈ వయసులో ఇదేనండి. బంధువులు అంటే రాబంధువులు లాంటి వాళ్ళు అయిన వాళ్ళే పీక్కు తింటారే తప్ప ఇంకా రెండోది ఏమీ ఉండదు. ఏం మాట్లాడుకున్నా పరమ బాగోదండి అసలు. కాకపోతే ఎందుకు అవన్నీ అనవసరం. మనం ఉన్నాం కాబట్టి మన గురించి మనమే చూసుకోవాలి. ఆయన గురించి నేను, నా గురించి ఆయన. ఆయనైతే వినే విధానం అయితే లేదు. సరే, భగవంతుడు ఏదో పెందరకాడ చక్కబడిపోతే ఆయన రూట్ వేరేగా ఉంది కాబట్టి ఆయన గురించి నాకైతే అస్సలు ఇంత కూడా బెంగలేదండి. ఎందుకంటే ఓం శాంతి ఉంది ఆయనకి. అక్కడ అలవాటు పడిపోయారు బాగా. ఇప్పుడు కాదండి, 20 ఏళ్ళ పైనుంచి వెళ్తున్నారు. అయితే మధ్యలో మానేశారు అక్కడ కొన్ని చూసి నచ్చక. మళ్ళీ ఇప్పుడు నచ్చిందో ఏమో మనకు తెలియదు. అంటే మనం వద్దంటాం కాబట్టి ఆ మతం గురించి నాకు తెలనివ్వరు. అక్కడ అందరూ అన్ని చేతులు వేసుకుని చేస్తేనే ఒక సంస్థ ఏర్పడుతుంది. అందరూ అన్ని పదులు వేస్తేనే 100 రూపాయలు అయితే 50 రూపాయలు ఒకళ్ళు ఉన్నవాళ్ళు అయిపోయి ఒక 50 రూపాయలు కూర్చిపెట్టి అక్కడ ప్రసాదాలు కాస్త భోజనాలు పెడతారు. ఏ ఒక్కళ్ళు తెచ్చి పెడతారండి? ఆస్తున్నవాడు ఎవడన్నా తెచ్చి అక్కడ పెట్టేసి కొచ్చిపెట్టి పెట్టాడు కదా. మరి వాళ్ళు అక్కడ ఒక దేవుడిని పెట్టారు కదా, ఆ దేవుడు పట్టుకొచ్చి కట్టలేళ్ళకి ఇవ్వరు కదా. అందరూ అన్ని చేతులు వేయాలి కదా. ఒక సంస్థ ఏర్పడాలంటే అందరినీ పోగొట్టుకుంటారు. ఇదే జరుగుతుందండి. నాకు తెలుసు, ఆయనకి తెలుసు, నేను చెప్పాను. అదే ఆయన కాదని నేను వేరే మతానికి వెళ్తే ఎలా ఉంటుంది ఆయనకి? అది అర్థం చేసుకోవాలి కదా.